నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఒక్కోసారి సినిమా చూద్దామంటే థియేటర్లోకి ఒక్క సినిమా కూడా ఉండదు. ఇంకోసారేమో అదే డేట్కి వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈ క్లాష్ పండుగలకే కాదు నార్మల్ డేస్లో కూడా కంటిన్యూ అవుతోంది. మొన్నీ మధ్య వరకు సమ్మర్లో థియేటర్లు సరైన రిలీజు లేక చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం అన్నీ క్లాష్లే. మరి ఇలా పోటీలోకి వస్తున్న సినిమాలేంటి? మా ఇంటి బంగారం, దీవానా సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. జూన్ 19న థియేటర్లలోకొచ్చిన ఈ రెండు సినిమాలు బావున్నాయని యునానిమస్ టాక్. దీవానా కంటెంట్ ఫ్రెష్ గా, ఇంప్రెసివ్ గా ఉన్న స్టార్ హీరోయిన్ సమంత ఉండడంతో జనాలు అటు షిఫ్ట్ అయ్యారు. దాంతో దీవానాకి గట్టి దెబ్బే పడింది. ఇలా క్లాష్ వల్ల కలెక్షన్లు తగ్గుతున్నా సరే రిలీజ్ డేట్స్ విషయంలో వెనక్కి తగ్గకుండా క్లాష్కే రెడీ అవుతున్నాయి సినిమాలు. ఇప్పటికే ఈ శుక్రవారం లెనిన్తో పాటు లవ్ ఓ లవ్, హృదయం మురళి లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఇవి డైరెక్ట్ తెలుగు మూవీస్ కాదు కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అసలు ఈ క్లాష్ ఇష్యూ మరోసారి తెర మీదకొచ్చింది మాత్రం మామా అల్లుళ్ళ సినిమా వల్ల. రజనీకాంత్ మోస్ట్ అవైటింగ్ మూవీ జైలర్ 2 నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 మీద పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 15న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా ఆ డేట్ ఇవ్వడం ఇప్పుడు బిగ్గెస్ట్ క్లాష్కి దారితీసింది. అక్టోబర్ 15 జైలర్ 2 రిలీజ్కి ఒక్కరోజు తర్వాత 16న ఓం సినిమా రిలీజ్ అవుతోంది. ధనుష్ హీరోగా, సాయి పల్లవి, శ్రీలీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓం సినిమా రజనీకాంత్ జైలర్ 2 రిలీజ్ డేట్ ఇవ్వకముందే అనౌన్స్ చేసింది. తన మాజీ మామ రజనీకాంత్ అక్టోబర్ 15న భారీగా జైలర్ 2ని రిలీజ్ చేయడం, ఒక్కరోజు గ్యాప్లో 16న ధనుష్ ఓం మూవీ రిలీజ్ అవ్వడంతో కలెక్షన్లు, ఓపెనింగ్స్ విషయంలో క్లాష్ భారీగా జరగబోతోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరైనా డేట్ మార్చుకుంటారా, లేక అదే క్లాష్తో థియేటర్లలోకొస్తారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అక్టోబర్ కంటే ముందు అసలు వచ్చే వారం నుంచే థియేటర్లలో క్లాష్లు స్పీడ్ అందుకుంటున్నాయి. అసలు చిన్న సినిమాలు కూడా ఎక్కడా తగ్గకుండా రిలీజ్కి పోటీ పడుతున్నాయి. జూలై 17న ఓ సుకుమారి, రాజాది రాజా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రాజాది రాజా అప్కమింగ్ ఆర్టిస్టులతో రిలీజ్ అవుతోంది. అయితే ఓ సుకుమారి మాత్రం తిరువీర్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్లో ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కుతోంది. ఓవైపు ఈ మిడ్ రేంజ్ మూవీ రిలీజ్కి ఉన్న రాజాది రాజా థియేటర్లలోకి రావడానికే రెడీ అవుతున్నారు. మరి ఈ రెండింట్లో అప్పర్ హ్యాండ్ ఎవరిదవుతుందో? చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాల వరకు క్లాష్ కామన్ అయిపోతోంది. చిన్న సినిమాలైనా ఎవరికి వారు కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తో రిలీజ్కి రెడీ అవుతున్నారు. నిజానికి కంటెంట్ ఉన్నప్పుడు కాస్త తగ్గి సేఫ్ డేట్ చూసుకుంటే కలెక్షన్లు డ్రాప్ అయ్యే అవకాశం ఉండదంటున్నారు జనాలు. జూలై 24న కూడా రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ రెండు సినిమాలు స్టోరీలే. ఒకటి చెన్నై లవ్ స్టోరీ అయితే మరొకటి ద ఇండియా స్టోరీ. కిరణ్ అబ్బవరం హీరోగా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా చెన్నై లవ్ స్టోరీ తెరకెక్కింది. నిజానికి ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కాస్త డిలే అయి ఈ నెలలోనే మంచి బజ్తో జూలై 24న రిలీజ్కి రెడీ అవుతోంది. చెన్నై లవ్ స్టోరీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ప్రమోషన్లతో సినిమా మీద హైప్ క్రియేట్ చేయడంతో ఈ లవ్ స్టోరీపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది ఆడియన్స్లో. జూలై 24న ఉన్న చిన్న సినిమాల్ని డామినేట్ చేసేలా స్టార్ మూవీ రేస్లోకి వచ్చింది. జూలై 24న మోస్ట్ వెయిటింగ్ తమిళ్ మూవీ జననాయగన్ రిలీజ్ అవుతున్నట్లు న్యూస్. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ జూలై 24న జననాయగన్ రిలీజ్ అంటూ పోస్టర్ వేయడంతో ఒక్కసారిగా సందడి స్టార్ట్ అయింది. ప్రస్తుతం తమిళనాడు సీఎంగా ఉన్న విజయ్ లాస్ట్ మూవీగా జూలై 24న పాన్ ఇండియా వైడ్ గా జననాయగన్ రిలీజ్ అయితే మిగిలిన సినిమాలకు కష్టమే. జూలై 24న చెన్నై లవ్ స్టోరీ లాంటి ఇంట్రెస్టింగ్ యూత్ రొమాంటిక్ మూవీ థియేటర్లలోకి వస్తున్న జననాయగన్ రిలీజ్కి ఉన్న మరో సీరియస్ మూవీ రిలీజ్కి రెడీ అయింది. పెళ్లి తర్వాత ఫుల్ ప్లెజ్డ్ మూవీస్ చేయని కాజల్ అగర్వాల్ లేటెస్ట్గా ద ఇండియా స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తోంది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ చేసిన కాజల్ ద ఇండియా స్టోరీలో సీరియస్ రోల్లో కనిపిస్తోంది. కాజల్ కూడా సినిమా హిట్ మీద ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది. ఇక జూలై ఎండ్కి కూడా క్లాష్ కంటిన్యూ అవుతోంది. జూలై 30న శ్రీనివాస మంగాపురం రిలీజ్ అవుతోంది. జూలై 10న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా లెనిన్ రావడంతో నెలాఖరుకి వాయిదా పడింది. అజయ్ భూపతి డైరెక్షన్లో కృష్ణ మనవడు హీరోగా, రషా తడాని హీరోయిన్గా బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా శ్రీనివాస మంగాపురం సినిమా జూలై 30న థియేటర్స్లోకి వస్తోంది.
జూలై 30న శ్రీనివాస మంగాపురం రిలీజ్ అవుతూ ఉంటే 31న ఒక్కరోజు గ్యాప్తో సందీప్ కిషన్ సినిమా క్లాష్ అవుతోంది. సందీప్ కిషన్ హీరోగా, తమిళ్ స్టార్ హీరో కొడుకు జేసన్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతూ సిగ్మా మూవీ చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెర మీదకొస్తోన్న ఈ సినిమా మీద కూడా ఫుల్ హైప్ క్రియేట్ అయింది. ఒకవేళ జూలై 24న జననాయగన్ రిలీజ్ అయి సూపర్ హిట్ అయితే సిగ్మా పోస్ట్ పోన్ అవుతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. అసలు సిసలు క్లాష్ అంటే ఆగస్ట్ నుంచి పండుగల సీజన్ స్టార్ట్ అవ్వటంతో పాటు క్లాష్ కూడా పీక్స్ కు చేరుతోంది. ఒకవైపు తెలుగు హీరోలతో పాటు తమిళ్, కన్నడ హీరోలందరూ కలిసి బిగ్గెస్ట్ క్లాష్ కి తెరతీస్తున్నారు. మరి వీళ్లలో రిలీజ్ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఎవరికన్నా ఉందా? ఆగస్టులో క్రేజీ క్లాష్ జరగబోతోంది. వరుస పెట్టి పాన్ ఇండియా హీరోలంతా అదే నెలలో రాబోతున్నారు. అలా తమిళ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు లీడ్ రోల్స్ లో విశ్వనాథన్ సన్స్ సినిమా ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ లవ్ డ్రామా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ బాగుండడంతో సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది ఆడియన్స్ లో. ఆగస్టు 14న సూర్య లాంటి స్టార్ హీరో తెలుగు, తమిళ్లో క్రేజీ మూవీ రిలీజ్ చేస్తుంటే దీంతో పోటీకి ఎంఎస్ రాజు రెడీ అయ్యారు. ఎంఎస్ రాజు డైరెక్షన్లో కామాక్షి, జోవిక అనే అప్కమింగ్ ఆర్టిస్టులతో థ్రిల్లర్ మూవీ అగదాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా ఆగస్టు 14నే రిలీజ్ అవుతున్నట్టు లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు ఎంఎస్ రాజు. మరి ముందు సూర్యతో క్లాష్ కాకుండా డేట్ మార్చుకుంటారో లేదో చూడాలి. ఇప్పుడున్న సినారియో ప్రకారం ఆగస్టు 21న తెలుగులో పెద్ద క్లాష్ జరగబోతోంది. నాని మోస్ట్ అవైటింగ్ మూవీ ద ప్యారడైజ్ ఆగస్టు 21న రిలీజ్ డేట్ ఇచ్చింది. నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇండియన్ లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్, స్పెయిన్లో కూడా రిలీజ్ చేస్తున్నారు టీం. మార్చిలోనే సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్న ఆగస్టు 21కి డేట్ పోస్ట్ పోన్ చేసుకుంది. ఆగస్టు 21న రిలీజ్ ఉన్న రవితేజ తన సినిమాని రిలీజ్కి రెడీ చేస్తున్నారు. రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఇరుముడి ఆగస్టు 21న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో రవితేజ తన రెగ్యులర్ స్టైల్ మాస్ ని పక్కన పెట్టి కొత్తగా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఆగస్టు 21న నాని సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టే రవితేజ తన సినిమాకి ఆ డేట్ ఇచ్చారన్న టాక్ నడుస్తున్నా ఇంకా ప్యారడైజ్ టీం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. రిలీజ్ డేట్స్ ప్రకారం నాని, రవితేజ ఆన్లోనే ఉన్నాయి. ఇక ఆగస్టు లాస్ట్ వీక్లో సాలిడ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆగస్టు 26న పాన్ ఇండియా వైడ్ హాట్ టాపిక్ అవుతున్న టాక్సిక్ థియేటర్స్లోకి వస్తోంది. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా భారీ బడ్జెట్తో నయనతార, కియారా లాంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తున్న గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా టాక్సిక్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. వీటికి తోడు సినిమా నుంచి రిలీజ్ చేస్తున్న కంటెంట్తో హాలీవుడ్ ని కూడా ఏం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయిన టాక్సిక్ ఈసారి మాత్రం ఆన్ టైం థియేటర్లోకి వస్తోంది. ఆగస్టు 26న టాక్సిక్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ కి మినిమం 1 వీక్ రేడియస్ లో ఏ సినిమా రిలీజ్ చేయడానికి ధైర్యం చేయదు. కానీ ఆగస్టు 28న మాత్రం శర్వానంద్ రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ భోగి ఆగస్టు 28న రిలీజ్ డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో శర్వానంద్తో పాటు అనుపమ, డింపుల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. టాక్సిక్ భారీ సినిమా అయినా స్ట్రైట్ తెలుగు కాదు కాబట్టి శర్వా థియేటర్లోకి వస్తాడా, క్లాష్ ఫేస్ చేస్తాడా అనేది వెయిట్ చేసి చూడాలి. సెప్టెంబర్లో కూడా భారీ సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. అక్కడ కూడా తెలుగుతో పాటు తమిళ్ హీరోలు పోటీ పడుతున్నారు. స్పెషల్లీ సెప్టెంబర్ 2nd వీక్లో అటు తమిళ్, ఇటు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న 2 హీరోలు క్లాష్ అవుతున్నారు. సెప్టెంబర్ 1st వీక్లో చిన్న హీరోలు పోటీ పడుతున్నారు. వీళ్లలో ఓ పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కూడా ఉంది. సెప్టెంబర్ 3న రోమాంచకం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. డైరెక్టర్గా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్న సందీప్ రెడ్డి ప్రొడ్యూసర్గా రోమాంచకం సినిమా చేస్తున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. సందీప్ రెడ్డి స్టైల్లో సంథింగ్ డిఫరెంట్ గా కనిపిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 3నే థియేటర్స్లోకి వస్తోంది. సెప్టెంబర్ 3న సందీప్ రెడ్డి సినిమా రిలీజ్ కి ఉన్న చిన్న సినిమాలు రిలీజ్ కి పోటీ పడుతున్నాయి. ఒక్కరోజు గ్యాప్ తోనే సెప్టెంబర్ 4న అల్లరి నరేష్ సినిమా రిలీజ్ అవుతోంది. కొన్నాళ్లుగా సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్న నరేష్ మళ్లీ వాటికి బ్రేక్ ఇచ్చి రంభా, ఊర్వశి, మేనక అనే ఇంట్రెస్టింగ్ మూవీ అనౌన్స్ చేశారు. రీసెంట్ గానే అనౌన్స్ అయిన ఈ సినిమా సెప్టెంబర్ 4న రిలీజ్ డేట్ ఇచ్చింది.
సెప్టెంబర్ 4న రంభా, ఊర్వశి, మేనక సినిమాలతో పాటు అప్కమింగ్ ఆర్టిస్టులతో మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇంకా ఏం అనుకోలేదు సినిమా డేట్ ఇచ్చింది. మరోవైపు డిఫరెంట్ సినిమాలు చేసే సుహాస్ విలన్గా మందాడి సినిమా అదే రోజు రిలీజ్ కాబోతోంది. సూరి హీరోగా సుహాస్ విలన్గా చేస్తున్న మందాడి ప్రామిసింగ్గా కనిపిస్తోంది. మరి ఈ సినిమాల్లో ఏదీ వెనక్కి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. సెప్టెంబర్ 2nd వీక్ కూడా తెలుగు, తమిళ్ సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటిలో సెప్టెంబర్ 10న రీసెంట్గా రిలీజ్ డేట్ ఇచ్చిన సినిమా సర్దార్ 2. తెలుగు ఆడియన్స్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తమిళ హీరో కార్తీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా సర్దార్ 2 తెరకెక్కింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 10న తెలుగు, తమిళ్లో మంచి అంచనాలతో రిలీజ్ అవుతోంది. ఇక సెప్టెంబర్ 11న రణబాలి రిలీజ్ అవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక హీరోయిన్గా, రాహుల్ సాంక్రత్యన్ డైరెక్షన్లో రణబాలి తెరకెక్కుతోంది. పేట్రియాటిక్ పీరియాడిక్ డ్రామాగా రణబాలి భారీ బడ్జెట్తో రాబోతోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో కంబ్యాక్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 2 ఏళ్ల నుంచి ప్రాసెస్లోనే ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్గా సెప్టెంబర్ 11న రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ చేసుకుంది. దాంతో కార్తీ, విజయ్ మధ్య క్లాష్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే ఇద్దరి సినిమాలు అటు తమిళ్లో, ఇటు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. మరి ఎవరిది పై చేయవుతుందో చూడాలి. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్లో ఇప్పటివరకు అఫీషియల్గా 2 సినిమాలు డేట్స్ అనౌన్స్ చేశాయి. దసరా సీజన్ అవడంతో ఎక్కువ సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నా ఇప్పటివరకు డేట్స్ ఇంకా ఫైనల్ చేసుకోలేదు హీరోలు. వీళ్లలో అక్టోబర్ 2న పినకా మూవీ రిలీజ్ అవుతున్నట్టు రీసెంట్గానే డేట్ ఇచ్చింది టీం. పినకా సినిమా పోటీ పడుతోంది మాత్రం ఆదర్శ కుటుంబంతో. ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న రిలీజ్ డేట్ ఇచ్చింది. వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే బజ్ క్రియేట్ చేసింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాపై జస్ట్ పోస్టర్లతోనే హైప్ పెంచేస్తున్నారు త్రివిక్రమ్. వెంకటేష్ స్టైల్ కామెడీ, త్రివిక్రమ్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ డ్రామా కలిసి ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. ఇలా వరుస పెట్టి థియేటర్లలో క్లాషులు జరగబోతున్నాయి. మరి ఎవరి ముందు ఎవరు తగ్గుతారో వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.